కేసీఆర్ మరి ఈ సందర్భంలో వచ్చి మాట్లాడాలి కదా. కేసీఆర్ 2 సంవత్సరాలు రాకపోవడానికి అంటే ఆయన మనసెరిగిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన నేను కలిసింది ఓన్లీ 2 సార్లే ఈ అధికారం ఈ 2 ఏళ్లలో అధికారం పోయిన తర్వాత. అదే అదే 2 సార్లు 3 సార్లు కలిసాను అంతే. ఒకసారి మీటింగ్లో కలిసాం, మాట్లాడుకోవడానికి కుదరలేదు. ఒకసారి బర్త్డే విషయం చెప్పడానికి, ఒకసారి మాత్రం ఓడిపోయిన తర్వాత పోయి కొంత మాట్లాడవచ్చు అంతే. అయితే కేసీఆర్ మనసెరిగిన వ్యక్తిగా ఏంటంటే రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఇదివరకు మంత్రి కూడా కాలేదు అన్నాడు. ఓ 2 సంవత్సరాలు టైం ఇద్దాము, ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాం, ప్రజలకు గుర్తిస్తారు, ఆయన చెప్పిన అమలు అవుతాయా కావా, మనం చేసే మంచి పనులను ముందుకు తీసుకెళ్తాడా లేదా, కాబట్టి ఒక 2 సంవత్సరాలు టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. అంతకుమించి ఆయన వీళ్ళకు కూడా చెప్పాడు, మీరు హార్ష్గా పోకండి ప్రభుత్వం మీద, కొంత సమయం ఇవ్వాలని చెప్పిండు హరీష్కైనా కేటీఆర్ గారికైనా. కానీ వాళ్ళు ఆడున్న పరిస్థితిని బట్టి గట్టిగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఏదున్నా లేకున్నా, కేసీఆర్ లేకున్నా కూడా ప్రతిపక్షం 2 ఇయర్స్లో అద్భుతంగా రాణించింది. ప్రతిరోజు సెన్సేషన్, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, రెస్ట్లెస్గా పనిచేశారు. కాకుంటే ఫోకస్ ఒకరిద్దరి మీదకే వచ్చింది, కానీ ప్రతి నాయకుడు జిల్లాలలో పనిచేశాడు. టీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమం, బీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రతిపక్ష పార్టీగా అమలు చేయడంలో ధర్నాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళు చేయగలిగారు. ఒక యాక్టివ్ అయింది ప్రతిపక్షం. ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎలక్షన్ల దాకా జనరల్గా ప్రతిపక్షం యాక్టివ్ ఉండదు. కానీ గత 4-5 అసెంబ్లీ టర్మ్స్ చూసినట్టయితే ఇప్పుడు 9.5 ఏళ్ళు కాంగ్రెస్ యాక్టివ్గా లేకుండే. ఇక్కడ మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ టీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది. అంటే టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైంది. చంద్రబాబు పీరియడ్లో కూడా ప్రతిపక్షం విఫలమైంది. ఒక్క జనార్దన్ రెడ్డి ఒక్కడే సిఎల్పి లీడర్గా బాగా కొట్లాడాడు. ఆయన అసెంబ్లీ నుంచి వచ్చిన బుక్స్ అని నేనే చదివేటోడిని. అట్లనే జయశంకర్ సార్ చెప్పిన దానికి ప్రాక్టికల్గా నాకు స్టడీ చేయడానికి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బుక్సే నాకు కారణం, పీజేఆర్. సో పీజేఆర్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్వీర్యం అయిపోయింది. కేవలం ఆ బషీర్బాగ్ కాల్పులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం తప్పితే పెద్ద చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏం చేయలేదు. అల్మట్టి ఎత్తుపేస్తా అంటే కూడా అసలు పట్టించుకున్నది లేదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. గోదావరి మీద, కృష్ణా మీద బ్యారేజీలు రాయలసీమ కాంట్రాక్టర్లే పోయి కట్టారు, ఆయనకు తెలిసిన వాళ్ళే. కానీ నీళ్ళు రాకుండా ఆపుతున్నారు అనేది ఎన్నడూ కూడా ఆయన లేపలేదు. అంటే అపోజిషన్ పార్టీగా చంద్రబాబు పీరియడ్లో రాజశేఖర రెడ్డి విఫలమైండు, రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు విఫలమైండు. టీడీపీ ఉన్నా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో రాజశేఖర రెడ్డిని గట్టిగా నిలదీశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా టీఆర్ఎస్ సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ మీరు అంటున్నారు, కానీ మీరు కింద కామెంట్లు చూడండి. నేను మీ మిమ్మల్ని కూడా కొంత పరుష పదజాలం వాడినరు, అది నాకు బాధ అయింది నేను చూస్తే. కూడా రాస్తారు. ఇప్పుడు కేటీఆర్ పై వీడియో పెట్టినప్పుడు ఒక్కొక్క రోజు 1,00,000 పోతుంది, అంటే 1,00,000 మంది చూస్తున్నారు. టైం కూడా ఎక్కువ ఉంది. హరీష్ రావు వీడియో పెడితే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, టైం ఎక్కువ. కానీ కింద కామెంట్లు ఏమొస్తున్నాయంటే వీళ్ళు ఇంకా మారలేదు, లోపాలు ఉన్నాయి, పోయిన ఎన్నికలప్పుడు ఏ ప్రచారంలో అయితే ఉన్నాయి అంశాలు అవి రాస్తున్నారు. అది వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది. మారుతున్నది కూడా గమనించాలి కదా, గమనిస్తారు కావచ్చు. మారుతున్నారు, మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. గతంలో ఏం చేసినామో మళ్ళీ రిపీట్ చేయొద్దు అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ లోపల వచ్చిన మార్పుని నేను స్పష్టంగా చూడగలుగుతున్నా. కాకపోతే ప్రజలు చూడగలిగే స్థాయిలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం, విజిబిలిటీ ఉండాలి, విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్పు అనేది ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ డెస్టినేషన్. కాబట్టి నిరంతరం అవసరం. ఈ తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. కాబట్టి ఈ యంగ్ జనరేషన్కు వీళ్ళ ఆటిట్యూడ్కు చాలా గ్యాప్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ ఆటిట్యూడ్కి అయితే ఇంకా చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి ఆటిట్యూడ్, ఇప్పుడు కేసీఆర్ అంటే నా తరం, నాకైనా 3 ఏళ్ళ తేడా. తర్వాత వచ్చిన తరం కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా తర్వాత తరం వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చింది హిమాంశు, వీళ్ళ తరం. ఆ తరం ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఓటాకు వచ్చింది, కొంతమందికి ఓటాకు వచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ళు వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు పుట్టలేదు వాళ్ళు. తెలంగాణ వచ్చినాడు కూడా 2-3 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఓటాకు వచ్చింది. 2014లో ఒక 5వ తరగతి 3వ తరగతి చదివేటోళ్ళకి కూడా ఇప్పుడు ఓటాకు వచ్చింది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు. కాబట్టి తరం మారుతున్నప్పుడు ఆ తరం యొక్క వేగాన్ని ఈ పాత తరం అందుకోగలగాలి. తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి, ఆయన తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళది కేసీఆర్ తెలుసు. ఎందుకంటే ప్రజలతో డీలింగ్ అయిపోయి 12 సంవత్సరాలు దాటింది ఆయన ఐఏఎస్లు జనరేషన్. చెప్పేది ఐఏఎస్లు, ఇంటెలిజెన్సు,
పోలీసు, పరిపాలన మొత్తం సెక్రటరీ, వీళ్ళే కదా ఆయన చుట్టూ ఉన్నది. అంతే. ఇక పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అడగంది చెప్పారు. అవును. తర్వాత ధైర్యం చేసి ఏమైనా తప్పులుంటే కూడా చెప్పరు, భయపడతారు. భయపడతారు. అదే ఎప్పుడు కూడా ఒక మంచి పాలకుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి మేధావి కేసీఆర్ లాంటి వాడు విమర్శించే వాళ్ళని పెట్టుకోవాలి పక్కన. ఆయనకు నచ్చదు. అది నెహ్రూకుందరగా క్వాలిటీ ఉండాలి. నెహ్రూకు ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా తన తప్పులను ఏలుపెట్టి చూపెట్టేవాడు. తన దగ్గర తను చేసే చెడును తన చెవిలో చెప్పగలిగేవాడు. ప్రజలు ఏమనుకుంటారో అది మంచి అనుకొని చెడు అనుకొని తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల భావన ఏందో చెప్పగలిగేవాడు కావాలి. అంత నువ్వు బాగానే చేస్తున్నావు, ప్రజలు బాగా పొగుడుతున్నారు, ప్రజలు తిడుతుంటే ప్రజలు పొగుడుతున్నారు, ఇట్లాంటి అన్నీ గెలుస్తావు. నువ్వు బ్రహ్మాండం వేడితో గెలుస్తావు. మనం తక్కువ చేసినామా? ఇంటింటికి లబ్ధిదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏరా ఓట్లు అంటే ఇక ఎక్కిపోతుంది అన్నట్టు బాగా అహంభావం అంటాం కదా. అవును. అయితే భారకం మాఫీ చేస్తారు నేను చిన్న తప్పు చేస్తే, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాళేశ్వరం కట్టిండు కదా, నీళ్ళు ఇచ్చిండు కదా, పథకాలు ఇచ్చిండు కదా, 4000 ఇంటికి 2000 ఇచ్చిండు కదా, పెన్షను, మీకు బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడే ఇట్లా మాట్లాడతారు. కాబట్టి ఆ కృతజ్ఞత లేదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటానికి ఈయన ఈ పథకాలు చేసిండు, ఈ వలసలు పోకుండా ఆపడానికి నీళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం అని ఇంట్లోకి వెళ్ళి తెస్తాడా? మనం కట్టిన పనులే కదా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మారుతున్న తరం, మారుతున్న స్వరం, ఇవి అర్థం చేసుకోలేకపోతే ఇదే ఫలితం వస్తుంది. నేను కూడా చెప్పిన 96 మీటింగులు మీరు మాట్లాడిన ఎలక్షన్లల్లో లాస్ట్ మీటింగ్ రోజు చెప్పిన 95 మీటింగ్లు అయినాయి. నెక్స్ట్ మీటింగ్కి పోతాడు. దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ భూపాలపల్లి. ములుగులో 95వ మీటింగ్ అయింది. హెలికాప్టర్లో కూర్చుని పోయి చెప్పిన చాలా విషయాలు కవర్ కాలేదు మీ మీటింగ్లలో, రొటీన్గా జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు పోయినాక, ఒక 2 రోజుల ముందు పోలింగ్కు, అప్పటికి అంతే ఉంది టైం. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి కాళేశ్వరం విషయం కానీ అవినీతి విషయం కానీ మన మీద ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, దళిత బంధు ఎందుకు వేయలేదు, ఈ అన్ని అంశాల మీద మీరు సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మారథాన్ ప్రెస్ మీట్ ఒక 2 గంటలు పెట్టండి అని చెప్పాను. రాగానే ప్రెస్కు కాల్ చేసిండు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కంటే 1 అవర్ బిఫోర్ క్యాన్సిల్ చేసి, అదే ఆయనకు చుట్టుకున్నది. ఆ ఒక్క ప్రెస్ మీట్ జరిగి ఉంటే ఇంకో 2%, 3% వచ్చింది. వస్తే గవర్నమెంట్ అవుతుంది. అదే చాలా తప్పులు చేశారా అందులో అదొకటి.